నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 135 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన భవన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి శ్రీ వీరభద్ర విద్యాలయంలో ఘనంగా శ్రీకృష్ణుని వేడుకలు వడ్డేపల్లిలో విషాద ఛాయలు రోడ్డు ప్రమాదంలో 5 మృతి పులివెందుల లింగాల మండలాల్లో జాదం ఆడుతున్న 14 మంది అరెస్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజుల పాటు భారీ వర్షాలు నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జే&కేలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెరగాలని ముఖ్యంగా సివిల్స్ లో మన వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కాలరీ సామాజిక బాధ్యత నిధులతో ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకం కింద సివిల్స్ మెయిన్స్ క్యూ ఎంపికైన 135 మందికి అభ్యర్థులకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ₹1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు 14 లక్షల రూపాయల చెక్కులను మోరంపల్లి బంజారా గ్రామంలో 50 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు పేదవాళ్ళని ధనవంతులు చేసే ఉద్దేశంతోనేని స్పష్టం చేశారు. అనంతరం మోరంపల్లి బంజార్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ రోగులతో మాట్లాడి వైద్యానికి తగు సూచనలు సూచించారు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన ఎక్స్ ఉప సర్పంచ్ గారు రైతు లక్ష్మణారెడ్డి అన్న గారికి, మోరంపల్లి బంజారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమ పాలకులందరికీ కూడా పేరు పేరున పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి వాళ్ళ సీఎంఆర్ఎఫ్కు సంబంధించి కూడా మరి ఎప్పుడు తీసుకెళ్ళిన వెంటనే రిలీజ్ ఇస్తూ ఉన్నారు. పేదవాళ్ళు మరి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలంటే డబ్బులు లేకపోయినా వడ్డీలో తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడుకున్న సందర్భంలో వాళ్ళ ఖర్చుల నిమిత్తం మరి సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ. ఇందులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మండల నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు చాలా మందికి మంజూరు చేయించినాం. ఇవాళ ఒకేసారి సుమారు ఒక 50 చెక్కులు మరి లబ్ధిదారులందరికీ అందజేద్దామని చెప్పేసి సమావేశం పెట్టుకోవడం జరిగింది. లబ్ధిదారులుగా వచ్చినటువంటి మీ అందరికీ మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ మరి ఇవాళ మరి రేపు ఇందిరమ్మ ఇల్లు రావాలని, కొత్త రేషన్ కార్డు కూడా వచ్చే నెల మన గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. పెన్షన్లు కూడా కొద్ది నెలల్లో మరి కొత్తవి ఇచ్చే కార్యక్రమం. ఇటు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు 500 కరెంటు, గ్యాస్ బండ, 200 లీటర్ల వరకు ఫ్రీ కరెంటు, ఇలా జాబ్ కార్డు. మన అసెంబ్లీలో కూడా జాబ్ కార్డు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. నిరుద్యోగ యువత ఎవరు కూడా మరి అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలి. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చదువుకొని ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ ప్రాంతంలో అందరూ ధైర్యంగా ఉండాలని మీ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా. భద్రాచలం రోడ్ కేటీపీఎస్ గెస్ట్ హౌస్ పక్కన నూతన భవన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అనంతరం శ్యామలా గోపాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రెస్ క్లబ్ నూతన నిర్మాత దాత నల్ల సురేష్ రెడ్డితో కలిసి ప్రెస్ క్లబ్ నూతన నిర్మాణ భవన్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
శ్రీకృష్ణ భగవానుడి పుట్టుక మహాద్భుతమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రామాపురం మండలం బండపల్లె సమీపంలోని ప్రేమాలయంలోని శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం వైభవంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమాలయం నిర్వాహకులు చింతం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రెస్కో చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ రమణ యాదవ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి మండలంలో కంకల్ గ్రామంలోని శ్రీ వీరభద్ర విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా చిన్నారులతో శ్రీకృష్ణుని వేషధారణలతో కోలాటలాట మధ్యలో ఎంతో సంతోషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంగమేశ్వర్ మాట్లాడుతూ ఆటపాటలతో నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో కాకుండా చదువుల్లో కూడా నంబర్ 1 ఉంచడమే మా లక్ష్యం అన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. వడ్డపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గువ్వల చెరువు ఘాట్ రోడ్ ప్రమాదంలో సోమవారం రాత్రి 5గురు మృతి చెందారు. వీరిలో 3 చక్రాపేట మండలం వడ్డపల్లికి చెందిన ఒకే కుటుంబం వారు కాగా, భర్త కర్మకాండ అనంతరం లక్ష్మీదేవి బంధువుల ఇళ్లలో దీపం చూసేదానికి వెళ్తుండగా మహారాష్ట్రకు వెళ్తున్న బ్యాటరీ లారీ ఢీకొనడంతో ఘాటు లోని లోయలో వాహనం పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. పులివెందుల, లింగాల మండలాల్లో జూదమాడుతున్న 14 మందిని పోలీసులు పట్టుకున్నారు. పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో పేకాట స్థావరాలు, లింగాల మండలం అంబకపల్లి సమీపంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 మందిని అదుపులోకి తీసుకొని నగరిగుట్టలో 5.23, 180 అంబకపల్లెలో 76,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 29న ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ పర్వతీపురం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు టీజీలోనూ ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29న ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లు రౌను అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరపు అడ్వకేట్లతో సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తొలి విడతలో 9 మందితో అభ్యర్థుల జాబితాలను ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్ తో హస్తం పార్టీ కూటమిగా బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 90 స్థానాలకు సెప్టెంబర్ 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడతల్లో పోలింగ్ జరగనుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 135 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
నూతన భవన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. శ్రీ వీరభద్ర విద్యాలయంలో ఘనంగా శ్రీకృష్ణుని వేడుకలు. వడ్డేపల్లిలో విషాద ఛాయలు, రోడ్డు ప్రమాదంలో 5 మృతి. పులివెందుల, లింగాల మండలాల్లో జాదం ఆడుతున్న 14 మంది అరెస్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం, 3 రోజుల పాటు భారీ వర్షాలు. నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ. J&Kలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.